హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ మధ్య యూట్యూబ్ వీడియోస్, స్టిచ్చింగ్ చేసుకోవడం, ఇంట్లో పనులు, పిల్లలను చూసుకోవడం ఇంకా ఇవే సరిపోయాయండి. ఇంటిని కాస్త పట్టించుకోవడం మానేశాను. ఇంకా రోడ్డు పక్కన అయితే ఇల్లు కదా, అసలు విపరీతమైన డస్ట్ పట్టేసిందండి. చాలా డస్ట్ ఉంది. ఈ పైన అయితే ఎంత ఉందో తెలియదండి, చాలా డస్ట్ ఉంది. ఇదంతా క్లీన్ చేద్దామని చెప్పి రెడీ అయ్యానండి. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళారు. సో వాళ్ళు వచ్చేలోపు ఇది మొత్తం క్లీనింగ్ అయిపోవాలి. బూజు దులిపేసి మొత్తం ఇల్లంతా తడిగుడ్డు పెట్టేసి నీట్గా చేయాలి. వాళ్ళని వెళ్ళి తీసుకొచ్చేయాలన్నమాట. ఈ కింద కబోర్డులో బట్టలు అన్నీ ఎప్పటికప్పుడు సర్దుతూ ఉంటానండి. పేపర్స్ మారుస్తూ ఉంటాను. కానీ పై కబోర్డు పైన స్లేడు మాత్రం అంత త్వరగా మార్చను. నాకు టైం సరిపోదు అనమాట, పిల్లలతోనే సరిపోతుంది. ఇంకా ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ పెట్టిన కానించి అస్సలు టైం సరిపోవడం లేదండి. ఈ వీడియోస్తోని, పిల్లలతోని, స్టిచ్చింగ్తోని, వీటితోనే అయిపోతుంది. క్లీనింగ్కి అసలు టైం ఇవ్వడం లేదు. మా పాప పుట్టక ముందు అయితే అసలు మంత్లీ క్లీన్ చేసుకునేదాన్నండి. ఎక్కడ డస్ట్ ఉన్నా అసలు క్లీనింగ్ పట్టుకున్నానంటే వదిలేదాన్ని కాదు, అంత దారుణంగా క్లీన్ చేసేదాన్ని. ఈ మధ్య టైం సరిపోక అలా వదిలేశాను. పైన స్లేడ్ మీద అయితే చాలా డస్ట్ పట్టేసిందండి. పాప పుట్టక ముందు బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, ఇంట్లో పని అంతా అయిన తర్వాత అసలు ఏం చేయాలో అర్థమయ్యేది కాదండి. పెద్దగా పని ఉండేది కాదు. ఇంకెప్పుడు ఏదో ఒకటి క్లీన్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంక ఇప్పుడు అలా కాదు, చాలా పనులు ఎక్కువైపోయాయి. ఇంట్లోనూ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి కదా. ఇంక ఇక్కడ ఫ్యాన్కి చూసారా, చాలా డస్ట్ వచ్చిందండి. ప్రస్తుతానికి అంతా పొడి క్లాత్తోనే క్లీన్ చేస్తున్నాను. మా బీరువా కూడా ఇంకా లోన బట్టలన్నీ సర్దుకోవడానికి అవ్వదు కదండి. ఈ బ్యాగ్స్ బుక్ చేసుకొని ఈ బ్యాగ్లో సర్దుకుని పైన పెట్టాను. అసలు వీటికైతే ఓ రేంజ్లో ఉందిలేండి డస్ట్. ఒకే ఒక్క రూమ్ అవటం వలన అన్నీ ఒక్క రూమ్లోనే సర్దుకోవాలండి. అండ్ మనం కొత్తగా ఏదైనా వస్తువు కొనాలన్నా భయపడాల్సి వస్తుంది. ఎక్కడ పెట్టాలో తెలియడం లేదు. అందుకని చెప్పి నాకైతే డ్రెస్సింగ్ టేబుల్ కొనుక్కోవాలని ఉందండి. కానీ అది తెచ్చి ఎక్కడ పెట్టాలో తెలియక కొనుక్కోవడం లేదు. ప్రస్తుతానికైతే చిన్న అద్దంతో మేనేజ్ చేస్తున్నాను. రోడ్డు పక్కన ఇల్లు అవటం వల్ల ఎంత డస్ట్ వస్తుందో తెలియదండి. మొన్న ఏసీ క్లీన్ చేసాం, చూసారు కదా. అసలు ఎంత ఉందంటే అంత ఉంది. ఏసీ క్లీనింగ్ వీడియో కూడా మీకు పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. కానీ రోడ్డు పక్క ఇల్లు ఇంత డస్ట్ ఉంటుందని నాకైతే ఇప్పుడే తెలిసిందండి. ఇంక ఇక్కడ పైన స్లేడ్ అంతా బూజు దులిపేశాను కదండి. కింద కవర్లు వేసాను. కవర్లు వేసి ఈ బ్యాగులన్నీ దులిపేసి మళ్ళీ నీట్గా అక్కడ ఉన్నవన్నీ సర్దేశాను. ఇంక ఈ కింద కబోర్డ్ అంతా తీయాలి. ఓన్లీ ఈ కింద కబోర్డే సర్దానండి. ఇంకా బట్టలు ఇవన్నీ ఇంకో రోజు పెట్టుకుంటాను. అన్నీ ఒకే రోజు అయితే టైం సరిపోదు. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారు. ఇంకా పిల్లలకి అన్నం పెట్టాలి, నిద్రపుచ్చాలి. ఇంకా ఈ పనులే సరిపోతాయి అన్నమాట. వాళ్ళు రాకముందే చేయాలి అని చెప్పి గబగబా చేస్తున్నాను. మన ఛానల్లో అన్ని కుకింగ్ వీడియోస్ అండ్ నేను చేసుకునే పనులు, డైలీ రొటీన్స్ ఇవే ఉంటాయి కదండి. నేను ఇల్లు క్లీన్ చేసుకునేవి ఆల్మోస్ట్ ఈ వీడియోసే ఉంటాయి. ఇంకా బయటకి ఎక్కడికన్నా వెళ్తే బయట వీడియోస్ పోస్ట్ చేస్తాను. కానీ ఇంతకన్నా కొత్తగా ఏం పోస్ట్ చేయాలో నాకైతే తెలియదండి. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్కి ఇంతకంటే ప్రపంచం అంటూ ఉండదండి. ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకేం కావాలో చూసుకొని ఇంట్లోకి ఏం చేసుకోవాలి, ఎంతసేపు ఇవే ఆలోచనలు ఉంటాయండి. బయటకు వెళ్ళాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి అన్న ఆలోచనలు అయితే ఉండవు. మ్యాక్సిమం మధ్యతరగతి ఆడవాళ్ళ లైఫ్ స్టైల్ అంతా ఇలాగే ఉంటుందేమోనండి. ఎంతసేపు ఇంకా ఇంట్లోనే అన్నీ, ఇల్లే ప్రపంచం అన్నట్టు ఉంటామన్నమాట. ఒకవేళ బోర్ కొట్టి ఎప్పుడు ఇదేనా, మనం మన రిలేటివ్స్ ఇంటికి కానీ ఇంకెక్కడికన్నా వెళ్దామని చెప్పి వెళ్ళి ఒక 2-3 డేస్ ఉన్నామంటే ఇంకా ఇంట్లో ఇల్లు ఏమైపోతుంది, ఇంట్లో పనులు, ఇంకా ఇవే ఆలోచనలు ఉంటాయండి. ఇల్లు బూజు పట్టేస్తుంది, ఇల్లు క్లీన్గా ఉండదు, అది ఇది అన్న ఆలోచనలే ఉంటాయి. మనం ఎక్కడున్నా మన మనసు అంతా మళ్ళీ ఇంటి మీదే ఉంటుందండి, ధ్యాస అంతా. చాలామంది హౌస్ వైఫ్స్కి ఇల్లే ప్రపంచం అండి. అలాగే నేను కూడా ఒకవేళ ఎక్కడికన్నా ఇల్లు ఉన్నాను అంటే నా ఇల్లు ఏమైపోతుందో అన్న ఆలోచన అయితే నాకు వచ్చేస్తుంది అనమాట.
ఆల్రెడీ మా ఇంటి గురించి నేను వీడియోస్ చేసి ఉన్నానండి. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇదే ఇంట్లో ఎందుకు ఉంటున్నాము, ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటున్నాము అనే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రస్తుతం మేముండే ఏరియాలో అయితే ఇల్లు మారాలన్న ఆలోచన కూడా రానివ్వకుండా ఉందన్నమాట. ఎందుకంటే విపరీతంగా రెంట్లు ఉన్నాయండి, కట్టుకోలేమన్నమాట. చాలా రెంట్లు ఉన్నాయి, ఒకరిని చూసి ఒకరు పెంచేస్తున్నారు. సామాన్య మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో లేకుండా ఇల్లు కడుతున్నారనమాట. ఉన్న చిన్న చిన్న ఇళ్ళను కూడా పడగొట్టేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టి 10,000 12,000 చెప్తున్నారు. ముందు ముందు ఇంకెక్కడికి వెళ్ళిపోవాలో చూడాలండి. అలా ఉంది పరిస్థితి మా ఏరియాలో అయితే. ఇంక పైన స్లేడును కింద ఉన్న కబోర్డు నీట్గా పేపర్లు వేసేసి సర్దేశానండి ఎక్కడున్నో అక్కడ. ఇంకా ఫ్రిడ్జ్ మీద కూడా చాలా డస్ట్ ఉందండి. చిన్న చిన్న ఫొటోస్ ఇవన్నీ కూడా క్లాత్తో క్లీన్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ రీసెంట్గా ఫోటో అయితే ఫ్రేమ్ కట్టించుకున్నామండి. మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను. ఇదైతే చాలా తక్కువ కాస్ట్ పడింది, చాలా బాగుంది. ఒక ఫంక్షన్లో ఫోటో తీయించుకున్నాం అనమాట. అసలు మా ఒక్క ఫోటో కూడా లేదులే అని చెప్పి. మా పెళ్ళికి కూడా ఫొటోస్ తీయించుకున్నాం కానండి ఆల్బమ్ చేయించుకోలేదు. ఏవో 4 ఫొటోస్ కడిగిచ్చి పెట్టేశారు, ఇంకా అంతే. ఇంకా ఈ ఫోటో కూడా ఒక బర్త్డే ఫంక్షన్లో తీయించుకున్నాము. ఫ్యామిలీ ఫోటోలా కడిగించుకుందాంలే చెప్పి ఉంటుందిలే అని. ఇంక ఇదైతే మా వారికి తెలియకుండా నేను మా పక్కింటి అమ్మాయికి ఇచ్చి ఫ్రేమ్ కట్టించి తీసుకురమ్మా అని చెప్పాను. మా వారికి చెప్తే వద్దులే ఇప్పుడు తర్వాత చూద్దాం అంటారు. ఇంకా తను తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత తనకి అమౌంట్ అయితే ఇచ్చానండి. అసలు ఇంట్లోకి కావాల్సిన ఏవైనా వస్తువులైనా కానీ ఏదన్నా కొందామంటే అస్సలు మా వారు ఒప్పుకోరండి. మన ఇంటికి ఎందుకు అవి ఏం సెట్ అవ్వవు, వద్దు అనేస్తారు. నాకైతే ఏవైనా డెకరేటివ్ ఐటమ్స్ అలాంటివి పెట్టుకోవడం అంటే ఇష్టమేనండి. కానీ నిజంగానే ఆయన చెప్పినట్టు మా ఇంటికి అలాంటివన్నీ సెట్ అవ్వండి. ఉన్న ఒక్క రూమ్లో ఎక్కడ ఉండాల్సినవి అక్కడ ఉండట్లేదు. ఈ పిల్లలతోనే సరిపోతుంది, వీళ్ళన్నీ లాగి పెడుతున్నారు. ఇంకా కొత్తగా ఏం వస్తువులు పెడతాంలే అని చెప్పి ఏది తీసుకోను అనమాట. బయట ఉన్నవే సర్దుకోలేకపోతున్నాంలే అని చెప్పి వాటినే ఇంకా జాగ్రత్తగా ఉంచుతాను. ఈ ఇంట్లో ఉండడం కోసం ఎన్ని సాక్రిఫైజులు చేయవలసి వస్తుందో అర్థం కావట్లేదండి. ఉన్న పెద్ద మంచాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసి ఈ చిన్న మంచం కొనుక్కోవాల్సి వచ్చింది. అది ఈ ఇంటి కోసమే. పెద్ద మంచం ఇలా నిలువుగా పట్టేదన్నమాట. ప్లేస్ మొత్తం మంచానికే సరిపోయేది. ఇంకా పాప పుట్టిన తర్వాత ఇబ్బంది అవుతుందిలే అని చెప్పి ఆ మంచం తీసేసి ఈ మంచం అయితే వేసుకున్నామండి. మా బీరువాకి కింద డోర్స్ రాకుండా మంచం ఇలా పెట్టేసాం కదండి. ఆ కింద బీరువాలో బ్యాగులు, అవసరం లేని వస్తువులు, వేసుకొని బట్టలు అలాంటివన్నీ అందులో ఉంచేస్తానన్నమాట. ఏవైనా ప్రస్తుతానికి అవసరం లేదు. మా పాపవైతే టెడ్డీ బేర్లు ఉన్నాయి, అవి తెచ్చి ఇల్లంతా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటుంది. ఇంకా వాటిని కూడా లోపలే పెట్టేశాను. ఆడదండి, ఆడకుండా తెచ్చి బయట వేయటం, అక్కడెక్కడ వేయడం మురిగ్గా చేసేస్తుంది. ఇంకా వాటిని కూడా బీరువాలోనే పెట్టేశాను. ఇంక ఇల్లంతా క్లీన్ చేసి మొత్తం బూజంతా ఒక దగ్గరికి తుడిచేస్తున్నానండి. ఇదైతే సగమేనండి. కబోర్డులో ఉన్న తీసిన పేపర్స్ అవన్నీ ఆల్రెడీ ఒక బస్తాలో పెట్టేశాను. ఇదైతే కొంచెం బూజే, ఇలాగా చీపురుతో తుడుస్తున్నాను. ఇది మొత్తం క్లీన్ చేసేసి ఇల్లంతా మాప్ పెట్టేసి ఇంకా పిల్లలకి తీసుకురావాలి కదండి, ఇంకా వాళ్ళని తీసుకురావడానికి అయితే వెళ్ళాలి. మా బాబుకి సైకిల్ తీసుకున్నాం కదండి, ఇంకా ఆ సైకిల్ తీసుకున్న తర్వాత ఇల్లు ఇంకా ఇరుగ్గా మారిపోయింది. దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టవలసి వస్తుంది. బయట పెడితే ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారన్న భయానికి ఇంట్లో పెడుతున్నాము. ఇంకా ఇల్లు ఇరుకైపోయింది. ఇంటిని ఎంత నీట్గా ఉంచినా పిల్లల దగ్గర అస్సలు ఉండదండి. వాళ్ళు ఏవో ఒకటి లాగుతూ ఉంటారు, అన్నీ పాడు చేస్తూ ఉంటారు. ఎంత సర్దుకున్నా అలాగే ఉంటుంది మా ఇల్లు. ఇంకా మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇక్కడ ఇల్లంతా మాప్ పెట్టేస్తున్నానండి. ఇంకా బూజు పడి ఒళ్ళంతా చాలా చిరాగ్గా ఉంది. స్నానం చేసుకొని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాలండి. స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి అన్నం పెట్టి మళ్ళీ నిద్రపుచ్చాలి. ప్రస్తుతానికి ఇదైతే అండి నా ప్రపంచం. ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కదా. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి. ఓన్లీ ఈ అద్దం పెట్టుకునే దగ్గర తర్వాత సర్దుకున్నానండి, అందుకే ఈ చిన్న క్లిప్ యాడ్ చేశాను. బాయ్.